సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాకు మిక్స్డ్ టాక్ అయితే వస్తుంది. కానీ అభిమానులు రచ్చ చేస్తున్నారు. కథనాల్లో కొత్తదనం లేదనేది విశ్లేషకుల మాట. పైగా ఆ కథలో అత్తారింటికి దారేది అలా వైకుంఠపురంలో సినిమాల ఛాయలు కనిపిస్తున్నాయి అంటున్నారు. మహేష్ బాబు ఎనర్జీ, ఆ మాస్ క్యారెక్టరైజేషన్ మాత్రం సూపర్ అని అభిమానులు చెప్తున్నారు. హైదరాబాద్, గుంటూరు, వరంగల్, విజయవాడ ఇలా ప్రతి ఊళ్ళోనూ మహేష్ ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకాలు చేశారు. ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు అటు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కిన గుంటూరు కారం సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ ని మా ప్రతినిధి రాణా అందిస్తారు. సో రాణా, చెప్పండి, ఇప్పటికే గుంటూరు కారం సినిమాకి వచ్చిన అభిమానులు అక్కడ రచ్చరచ్చ చేయడం మనం చూస్తూనే ఉన్నాం. అక్కడ ఒక సందడి వాతావరణం కూడా నెలకొందని కూడా కనిపిస్తుంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి రాణా? ఎసరట్న నైట్ 12:30 నుంచి కూడా బెనిఫిట్ షోస్ పడుతూనే ఉన్నాయి. మొత్తం హైదరాబాద్లో ఉన్నటువంటి మెయిన్ థియేటర్స్, ముఖ్యంగా సంధ్యా సుదర్శన్ అయితే ఉంది, తర్వాత అక్కడ కుకట్పల్లి ఉన్నటువంటి భ్రమరాంబ కానీ మల్లికార్జున థియేటర్లో మొదటిగా అక్కడ నుంచి టాక్ వచ్చింది. అభిమానులతో కూడా పెద్ద ఎత్తున కూడా అక్కడ పాల్గొని సినిమాని చూసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. అయితే మొదటి టాక్ వచ్చిన తర్వాత ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది, సెకండ్ హాఫ్ కొంచెం స్లో ఉంది అనేది చెప్పినప్పటికీ కానీ ఊహించిన స్థాయిలో కూడా బుకింగ్స్ ఇవాళ ఉదయం నుంచి కూడా నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఎక్కడ మొత్తం ఆల్ ఓవర్ 2 తెలుగు రాష్ట్రాల్లో కూడా మొత్తం థియేటర్లంతా కూడా హౌస్ఫుల్తో నడుస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఇప్పుడు మనం ప్రస్తుతం సుదర్శన్ 35mm థియేటర్ దగ్గర ఉన్నాం. ఎందుకంటే సినిమా ఇండస్ట్రీకి కానీ ఏదన్నా ప్రతి శుక్రవారం రిలీజ్ అయ్యే సినిమాలకి ఇక్కడి నుంచి టాక్ అనేది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇక్కడ ఒక సెంటిమెంట్ లాగా కూడా భావిస్తుంటారు ఈ యొక్క థియేటర్ గురించి. సో ఇక్కడ టాక్ వచ్చిందంటే ఆల్మోస్ట్ నీకు సినిమా సూపర్ డూపర్ హిట్ అనేసి కూడా పరిగణిస్తారు. ముఖ్యంగా సినీ ట్రేడ్ పండితులు కూడా ఈ యొక్క థియేటర్ మీద ఎక్కువగా వారు టాక్ మీద ఆధారపడుతుంటారు. నెక్స్ట్ ఇటు ఐమాక్స్ కానీ ఇతర థియేటర్లు అన్నీ చూస్తుంటారు. తర్వాత మూసపేట ఉన్నటువంటి శ్రీరాములు థియేటర్. సో ఇక్కడికి ఎక్కువగా సెలబ్రిటీస్ కూడా వచ్చి ఇక్కడ అభిమానుల మధ్య కూర్చొని వారు సినిమాలు చూసి ఎంజాయ్ చేస్తున్నటువంటి అనేక దాఖలాలు కూడా వస్తాయి. ఇవాళ చిత్ర యూనిట్ కూడా మరి కాసేపట్లో 10 గంటలకు కానీ 11 గంటలకు ఆ మధ్యన సినిమా చూడడానికి రాబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ఇక్కడ పెద్ద ఎత్తున కూడా సుదర్శన్ థియేటర్ దగ్గర గతంలో కంటే ఈసారి బౌన్సర్లతో పాటు ఇటు పోలీసులను కూడా ఎక్కువగా కాపలా కూడా పెట్టినటువంటి నేపథ్యమే కనపడుతుంది. ఎందుకంటే ఇంకా 9 గంటల నుంచి కూడా ఇంకా అభిమానులు హడావుడి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. రెగ్యులర్ షోస్ అంతా కూడా 10 గంటలకు వచ్చేటప్పుడు చాలా మంది ఎక్కువగా ఉంటారు. ఇప్పుడు ఆల్రెడీ బుకింగ్ చేస్తున్నట్టు ఆ షో నడుస్తుంది. 7:30 షో ఆల్రెడీ లోపలికి వెళ్ళిపోయారు అభిమానులు. సో అందుకే థియేటర్ దగ్గర కాస్త సందడి అనేది తగ్గింది. మరొక హాఫ్ అన్ అవర్ దాటితే మాత్రం అందరూ డప్పులు తీసుకుని వచ్చి పెద్ద ఎత్తున కూడా వీళ్ళు హంగామా చేస్తుంటారు. ఎందుకంటే మహేష్ బాబు సినిమా అంటే కూడా మామూలుగా తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఆ యొక్క జోష్ అనేది కూడా సరికొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆ అభిమానుల్లో కొత్తగా కూడా వాళ్ళు ఎంటర్టైన్ చేయడమే కాకుండా కొత్త పద్ధతుల్లో కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఆ తరహాలని ఇవాళ ఈ సుదర్శన్ 35mm దగ్గర కానీ అలాగే 75mm దగ్గర కానీ ఇలాంటి కోలాహలమే కనిపిస్తున్న నేపథ్యం పడితే మొత్తం థియేటర్ అంతా కూడా ఫ్లెక్సీలతో కటౌలతో నింపేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. థియేటర్ను కూడా మంచి పూలతో కూడా డెకరేట్ చేసి ఒక పండగ వాతావరణం లాగా కూడా వాళ్ళు క్రియేట్ చేసినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. విజువల్ మనం చాలా స్పష్టంగా చూస్తున్నాం. మంచి థియేటర్కి పూలతో అలంకరించి వారు అంటే సినిమాని ఒక దేవాలయంలాగా కూడా వారు భావిస్తున్నటువంటి నేపథ్యం ఏర్పడితే ఒక థియేటర్ని. ఎందుకంటే పైగా మహేష్ బాబు సినిమా అంటే వాళ్ళ అభిమానులకు ఉన్నటువంటి ఆ యొక్క జోష్ అనేది మామూలుగా ఉండదు. సో ఇక్కడ గతంలో కంటే ఈసారి చాలా ఎక్కువగానే బౌన్సర్స్ని చూస్తున్నాం, మనం విజువల్లో చూస్తున్నాం. దాదాపు నేను చూసినంత థియేటర్కి వచ్చిన తర్వాత 30 మంది దాకా కూడా బౌన్సర్ని ఇక్కడ పెట్టేటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. వారందరూ లెఫ్ట్ సైడ్లో ఇక్కడ ఉన్నారు. సో మొత్తం ఆల్రెడీ దేవిలో కానీ సుదర్శన్ 35mmలో కానీ వేరే సినిమా ఆడుతున్నప్పటికీ కానీ ఎక్కువ ఈ ఉదయం 5 గంటల షో కానీ అలాగే 7:30కి షో కానీ అంతకుముందు నైట్ బెనిఫిట్ షో నడిచింది. బెనిఫిట్ షో నడిచిన తర్వాత ఈ గుంటూరు కారం సినిమాని ఈ థియేటర్లు అంతా కూడా నడిపించిన నేపథ్యం పడుతుంది. దాంతోపాటు ఇతర సినిమాలు కూడా ఆడుతున్నాయి కాబట్టి వారు కూడా వచ్చే అవకాశం ఉంది. ఇంకోటి మరోవైపు అక్కడ దేవి సంధ్య దగ్గర కానీ
హనుమాన్ సినిమా కూడా రిలీజ్ అయింది కాబట్టి అక్కడ కూడా ఒక సందడి వాతావరణం కనబడుతుంది. సో గుంటూరు కారం గురించి ఎక్కడ చూసినా ఈ యొక్క ఫ్లెక్సీలు అవంతా కూడా నిండిపోయినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఎందుకంటే 11 అయిందంటే 10-11 అయిందంటే చాలు ఈ పరిసర ప్రాంతాల్లో విపరీతమైనటువంటి క్రౌడ్ వస్తుంది. వాళ్ళని కంట్రోల్ చేయడం అంటే ఆషామాష విషయం కాదు. సో గతంలో జరిగినటువంటి సంఘటన కూడా దృష్ట్యా కూడా ఈ థియేటర్ యాజమాన్యం కూడా ఎక్కువగా సెక్యూరిటీ అనేది పెట్టుకోవాలని కూడా వాళ్ళు భావించారు. దాని తగ్గట్టుగానే ఇటు దాదాపు బౌన్సర్లు కానీ ఇటు పోలీసులు కానీ గతంలో కంటే చాలా ఎక్కువగా వచ్చినటువంటి నేపథ్యం మీద ఏర్పడుతుంది. ఎందుకంటే ఆ క్రౌడ్ని కంటే గతంలో ఇక్కడ తోసుకుని వెళ్ళిపోయి అద్దాలు కూడా పగిలిపోయాయి. చాలా ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అనేటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. దాంతోపాటు అభిమానులు వాళ్ళ ఆనందాన్ని కంట్రోల్ చేసుకున్నారు. సో దానికి తగ్గట్టుగానే ఈసారి థియేటర్ యాజమాన్యం కానీ వీరు పోలీసులు కానీ అందరూ పెద్ద ఎత్తున కూడా వచ్చి కంట్రోల్ చేయడానికి వారు ముందుగానే వచ్చినటువంటి నేపథ్యం ఏర్పడుతుంది. ఎప్పుడైతే ఇప్పుడు 7:30 షో ఇప్పుడు నడుస్తుంది కాబట్టి అది అవ్వగానే మళ్ళీ ఇంకో షో నడుస్తుంది కాబట్టి క్రౌడ్ వాళ్ళు ఎక్కువ అయిపోయే అవకాశం ఉంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేయబోతున్నారు. ఎందుకంటే మహేష్ బాబు సినిమాలు గతంలో రిలీజ్ అయినటువంటి సినిమాలో కూడా ఈ రకమైనటువంటి పరిస్థితే ఉండేది. చాలా హంగామా ఉండేది. ఎందుకంటే మొత్తం ఇక్కడ ఉన్నటువంటి 4 కూడలో ఉన్నటువంటి థియేటర్లు అంతా కూడా ఇప్పుడు సినిమా ఆడుతుంది కాబట్టి ఆ క్రౌడ్ ఎక్కువగా ఉండేది. బయటంతా కూడా వాళ్ళు పార్కింగ్ చేసి వెళ్ళిపోతారు కాబట్టి ఆ ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా ఉండేది. కాకపోతే ఇప్పుడు అందరూ చాలామంది సంక్రాంతి సెలవులకి వెళ్ళిపోతున్నారు కాబట్టి కాస్త ట్రాఫిక్ అనేది కొద్దిగా ఎక్కువ ఉండదు అనేది కూడా అభిమానులు భావిస్తున్నారు. దాని తగ్గట్టుగానే ఇప్పుడు 35mm దాదాపు అన్ని షోస్ ఇవాళ కానీ రేపటి అన్ని షోలు కూడా సోల్డ్ అవుట్ అయిపోయినటువంటి నేపథ్యం అయితే కనపడుతుంది. సో ఏదైనా కానీ అభిమానులకు జోష్ అయితే అవధులు లేకనే ఉంది. మరి కాసేపట్లో చూస్తే మాత్రం పూర్తి స్థాయి మనకు, ఎందుకంటే ఇప్పుడు కేవలం బెనిఫిట్ షో మాత్రమే టాక్ వచ్చింది. నెక్స్ట్ అభిమానులందరూ కూడా రాబోతున్నారు కాబట్టి దాదాపు న్యూట్రల్ పీపుల్ కూడా ఎక్కువ మంది సినిమా చూస్తారు కాబట్టి వాళ్ళు చెప్పే రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తికరంగా మారింది. రైట్ రానా, అయితే ఇప్పటికే చూసుకుంటే మొన్న మహేష్ బాబు ఒక స్పీచ్లో కూడా ఎమోషనల్ స్పీచ్ ఇచ్చారు ఒక ఈవెంట్లో కూడా. అయితే ఇప్పుడు చూస్తే ఇటు బెనిఫిట్ షో అయిన తర్వాత ఫ్యాన్స్ కూడా భారీ ఎత్తున సందడి వాతావరణం నెలకొల్పుతున్నారు. భారీ కటౌట్లు పెట్టి పాలాభిషేకం. ఓవరాల్గా ఇదంతా చూసుకుంటే అసలు ఈ సంక్రాంతికి ఇప్పటి వరకు వస్తున్న రెస్పాన్స్ని బట్టి చూస్తే మహేష్ బాబు హిట్ సొంతం చేసుకున్నారని చూడొచ్చు అంటారా? తప్పకుండా రత్న, ఎందుకంటే ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ నుంచి ఎప్పుడైతే ఆ కుర్చీ మడత పెట్టి అనేది జస్ట్ చిన్న బిట్టు, దాని తగ్గట్టుగా మహేష్ బాబు చాలా గతంలో లేనటువంటి సూపర్ ఎనర్జీతో వేసినటువంటి ఆ స్టెప్స్ జనాలకి చాలా ఈజీగా వెళ్ళిపోయింది. అంతప్పుడు సోషల్ మీడియాలో కూడా చాలా పాపులర్ అయిపోయింది, బాగా ట్రెండింగ్లోకి వచ్చినటువంటి. దాని తర్వాత సినిమా పైన ఒక్కసారిగా కూడా హైప్ వెళ్ళిపోయింది అనమాట. ఎందుకంటే దాని తగ్గట్ట ఈ త్రివిక్రమ్ శ్రీనివాస్ గతంలో కంటే కొంచెం సరికొత్త స్టైల్ని ఈసారి అనుకోవచ్చు. మ్యాస్ స్టైలు క్లాస్ స్టైలు రెండు కలగలిపి ఈసారి ఈ సినిమాలో ఆయన లుక్స్ కానీ ఆయన బాడీ లాంగ్వేజ్ని కానీ చాలా మార్చారనేది కూడా చెప్తున్నారు. దాని తగ్గట్టుగా శ్రీలీల ఇప్పుడు ఇంతకాలంలో టాలీవుడ్లో దూసుకుపోతున్నటువంటి హీరోయిన్. సో బెస్ట్ కాంబినేషన్ కాబట్టి ఈ సినిమాకి ఎట్టి పరిస్థితుల్లో సూపర్ డూపర్ హిట్ చేయాలనే ఉద్దేశంతో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ అన్ని కోణాలు ఫ్యామిలీ సెంటిమెంట్ మ్యాస్ అన్ని రకాలుగా కూడా ఉండాలనే ఉద్దేశంతో కూడా దాంట్లో పొందుపరిచిన నేపథ్యం. ఎందుకంటే గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ తీసినటువంటి సినిమాల్లో కూడా మొదట్లో ఫస్ట్ డేగా సెకండ్ డే కన్నా కొంచెం మిక్స్డ్ టాక్ వచ్చేది. తర్వాత ఊపందుకొని సూపర్ డూపర్ హిట్ అయినటువంటి అనేక సినిమాలు ఉన్నాయి. సో ఆ కోవలకు కూడా ఈ సినిమా ఉందని చెప్పుకోవచ్చు. దాదాపు ఇప్పుడు నెక్స్ట్ సెలబ్రిటీస్ కానీ సినిమా చిత్ర యూనిట్ కానీ వీళ్ళందరూ కూడా ఇదే థియేటర్కి రాబోతున్నారు. దాంతోపాటు అభిమానులు కూడా పెద్దగా రాబోతున్నారు కాబట్టి వారు చెప్పే రివ్యూ ఎలా ఉండబోతుంది అనేది కూడా చాలా ఆసక్తిగా. దాంతోపాటు ఇప్పుడు దాదాపు ఈ 4 రోజుల పాటు ఆల్మోస్ట్ అన్ని మేజర్ సిటీస్లో కూడా సినిమా టికెట్స్ అనేది కూడా సోల్డ్ అవుట్ అయిపోయి. సో ఈ సినిమాకి టాక్తో పెద్ద పని ఏమి ఉండదు. పైగా సంక్రాంతి సీజన్ ఆటోమేటిక్గా నీకు వర్షం అనేది కురిసే అవకాశం ఉంది. పైగా మహేష్ బాబుకి ఉన్నటువంటి స్టార్డమ్ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. యుఎస్ నుంచి కూడా అమలాపురం వరకు కూడా అంత స్టార్డమ్ ఉంది, అంత టికెట్లు తెంచగలటువంటి సత్తా ఉన్నటువంటి స్టార్ హీరో. సో దాని దగ్గర ఇప్పుడు కర్ణాటకలో కూడా బెనిఫిట్ షో స్టార్ట్ అయింది. కర్ణాటకలో ఆల్రెడీ అక్కడ పాజిటివ్ టాక్ వచ్చింది. ఇటు చెన్నైలో ఉన్నటువంటి మేజర్ థియేటర్ ఉంది, అక్కడ తెలుగు సినిమాలు చాలా విపరీతంగా ఆడతాయి. సో అక్కడ కూడా హిట్ టాక్ వచ్చినటువంటి నేపథ్యం కనపడుతుంది. ఇప్పటికే అమెరికా నుంచి కూడా వారికి వచ్చినటువంటి రివ్యూస్ చూస్తుంటే చిత్ర యూనిట్ కూడా చాలా హ్యాపీగా ఉన్నటువంటి నేపథ్యం కనపడుతుంది. ఖచ్చితంగా కూడా ఈ సంక్రాంతిలో కలెక్షన్ల వర్షం ఈ గుంటూరు కారం సినిమా కొల్లగొడుతుందని కూడా భావిస్తున్నారు. ఎందుకంటే మహేష్ బాబు చాలా లాంగ్ గ్యాప్ కూడా తీసుకుంటే నేపథ్యం కనపడుతుంది. దాని తగ్గట్టు లాంగ్ గ్యాప్కి ఈసారి అభిమానులకి ఒక విందు భోజనం లాంటి సినిమాని అందించబోతున్నారని కూడా చెప్తున్నారు. దాని తగ్గట్టుగా ఇటు మెయిన్ సినిమాకి వచ్చినటువంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కానీ
ఆ సాంగ్స్ కానీ ఒక్కసారిగా హైప్ తీసుకొచ్చింది. దాంతోపాటు ఈ ప్రీ రిలీజ్ ఫంక్షన్లో అక్కడ జరిగినటువంటి ప్రీ రిలీజ్ ఫంక్షన్లో విపరీతమైన జనం, కేవలం వాళ్ళు 15,000 మందికి మాత్రమే వాళ్ళ అరేంజ్మెంట్స్ అన్ని చేసుకున్నారు. కానీ అక్కడ చూస్తే మొత్తం దాదాపు 25,000 మంది దాకా కూడా క్రౌడ్ వచ్చింది, పెద్ద తొక్కిసలాట వచ్చింది. సో అంత క్రేజ్ ఉంది ఈ సినిమా మీద. సో దాని తగ్గట్టుగా మహేష్ బాబు ఆ రోజు మాట్లాడినటువంటి స్పీచ్ కానీ, ఎమోషనల్ అయినటువంటి స్పీచ్ కానీ, అభిమానులతో తను కనెక్ట్ అయ్యేది. ఇక మీద నుంచి కూడా మీరే నాకు రివ్యూ చెప్పాలి, మీరే నేను చూసుకోవాలని ఒక ఎమోషనల్ కనెక్ట్ అనేది చెప్పడం వల్ల అందరూ చాలా ఈజీగా కనెక్ట్ అయిపోయారు అభిమానులు కూడా. సో దానికి తగ్గట్టుగానే ఈ సినిమాకు ఉన్నటువంటి హైప్ తీసుకుంటే మాత్రం ఇటు యూఎస్లో కూడా భారీ స్థాయిలో మొన్నటి నుంచి కూడా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రమోషన్స్ కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. అక్కడ కూడా మంచి హైప్ తీసుకొచ్చారు. అక్కడ కూడా భారీ స్థాయిలో కూడా ఈ సినిమాకి బిజినెస్ జరిగింది. అమెరికాలో అక్కడ ఆల్రెడీ రివ్యూ వచ్చే కొందరికి ఇక్కడ దానికి సంబంధించినటువంటి హైప్ అనేది పెరిగిపోయినట్టు నేపథ్యం ఏర్పడితే ఇదే హైప్ రేపటి వరకు కూడా కొనసాగితే మాత్రం ఖచ్చితంగా కూడా ఈ సినిమాని బాక్స్ ఆఫీస్ బద్దలు కొట్టే అవకాశం ఉందనేది కూడా చెప్తున్నారు. ఇతర సినిమాలు కూడా థియేటర్లు కాస్త తక్కువ ఉన్నా కానీ గుంటూరు కారంకి ఆల్రెడీ పాజిటివ్ టాకు ఇతర జిల్లాల నుంచి కూడా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా కూడా ఈసారి సంక్రాంతి విన్నర్గా గుంటూరు కారం ఉండబోతుందనేసి కూడా అభిమానులు అందరూ ఆశిస్తున్నటువంటి నేపథ్యం కనపడుతుంది. రైట్, థ్యాంక్ యూ రానా.